బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లనున్నారు. ఓం బిర్లాతో పాటు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దీంతో బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఈ నెల 17న ఢాకాలో కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ భారత్కు ఆహ్వానం అందింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లనున్నారు. వాస్తవానికి తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత పర్యటనకు వస్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు మెక్రాన్. అందువల్ల తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి మోదీ వెళ్లడం లేదు. ప్రధాని స్థానంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లో సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 13 దేశాలకు ఆహ్వానం పంపింది. ఇందులో చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్తో పాటు భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోదీ రెహమాన్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీనిపై మోదీకి బీఎన్పీ ధన్యవాదాలు తెలిపింది. ఎన్నికల్లో గెలుపు తర్వాత నిన్న రెహమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్తో నిర్మాణాత్మక అనుబంధాన్ని కొనసాగిస్తామన్నారు. బంగ్లాదేశ్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.